సమాజ సేవ చేయడానికి మంచి మనసు ఉండాలి. ముఖ్యంగా సమాజం పట్ల ప్రేమ, సమాజంలో పేదరికాన్ని అనుభవించే వారి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండాలి. వారి కష్టాలు మన కష్టాలని భావిస్తేనే ఖచ్చితంగా వారికి తోచినంత సహాయం చేయగలరు. ఇలా ఓ పూజారిగా తన వృత్తి చేసుకుంటూ సమాజ సేవ చేయడంలో నేనున్నానంటూ పేద ప్రజలకు తోడుగా తెలుసు పూజారి. ఆపదలో ఉన్న వారిని తన దృష్టికి వస్తే చాలు అంత సహకారాలు అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శ్రావణ్ పై ఈ రోజు లోకల్ 18 అందిస్తుంది ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం గౌతమ్ నగర్ చెందిన ఆస్ట్రాలజిస్ట్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్ట్రాలజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతకాల్లో అధ్యయనం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా చాలా అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. శ్రావణ్ కుమార్ సేవా కార్యక్రమాల్లో నేను సైతం అంటూ ముందు ఉంటున్నాడు. నిత్యం హోమాలు చేస్తూ బిజీగా ఉండే ఈ పూజారి సమయం దొరికినప్పుడల్లా సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నాడు. నా పేరు శ్రవణ్ కుమార్. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీలో చాలా యాగాలు కానీ ప్రత్యేకమైన జ్యోతిషాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కొన్ని జాతకాల గురించి నేను రీసెర్చ్ చేయడం వల్ల నాకు ప్రత్యేకంగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అరుణాచలంలో కొన్ని ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే పాండిచేరిలో, అలాగే ముఖ్యంగా మన విలుపురాలు కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. నేను ఈ యాగాల గురించి, జ్యోతిష్యం గురించి ప్రత్యేకం కాకుండా ఒక స్వచ్ఛంద సేవ సంస్థను కూడా ఏర్పాటు చేయాలని నేను అనుకున్నాను. దానికి ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకమైన చాలా మంది కూడా భిక్షాటన చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరన్నా అనాథ పిల్లలు కానీ, లేకపోతే ఇంకెవరైనా వృద్ధులు కానీ, వాళ్ళకి మనకు తోచినంత సహాయం చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఒక స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది 1 సంవత్సరం కాలం పాటు నడుస్తూనే ఉంది. ఇప్పటివరకు కొన్ని స్వచ్ఛంద సేవ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఎవరైనా హాస్పిటల్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళకి డొనేషన్లుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్వచ్ఛంద సేవ సంస్థను కూడా నేను ఎందుకు ఏర్పరచుకోవాలనుకున్నానంటే, అది ఒక్కొక్కరికి చాలా ఇబ్బంది పడుతుంది. అంటే మన నుంచి ఒక సహాయం పొందుతున్నారు కదా. ఇప్పుడు నేను యాగాలు చేయడం వల్లనో, లేకపోతే నాకు వచ్చిన దాంట్లోనో, లేకపోతే నేను ఏదన్నా కష్టపడ్డ దాంట్లో ఒక 1%, 2% కూడా స్వతహాగా నేను ఇవ్వాలని వాళ్ళకు నేను అనుకున్నాను. కానీ మనం ఇలా ఇవ్వడం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల చేస్తే కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ఒక త్రిశక్తి మాత స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నాకు ఉన్న ఈ ఆలోచన ఎలా ఉందంటే, చాలా మంది కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను. చాలా మంది కూడా నేను కొన్ని చూశాను. అలా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. కరోనా టైం నుంచి కూడా చూసుకుంటూ వచ్చాను. అరే మనమే ఇలా ఉన్నాం కదా, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఇలా ఉన్నాము. కానీ ఫిజికల్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎలా తోచినంత సాయం మనం చేస్తే, మన వంతు సాయం చేయడం వల్ల మనల్ని చూసి ఇంకొక నలుగురు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారని ఈ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాన్ని నేను స్థాపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను చాలా మైండ్ సెట్ లో పెట్టుకొని కొన్ని 3% నేను ఇవ్వడం జరుగుతుంది. నాకు ఏదున్నా కానీ ఒకరికి సాయం చేయాలనే తత్వంతోనే ఈ త్రిశక్తి మాత స్వచ్ఛంద సేవ సంస్థను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒకరి నుంచి నేను ఎవరిని కూడా అడగదలుచుకోలేదు. వాళ్ళు స్వతహాగా ఏమన్నా వారు ఇస్తేనే నేను వాళ్ళ నుంచి డొనేషన్ చేయడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా నేనే నా స్వతహాగా నేను ఇవ్వడం జరుగుతుంది. I